Gani. And do you ever experience that? అంటే ఇంట్లో మంచిగా చిల్ అయ్యి ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసి చాలా డేస్ గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళటం. ఆఫ్టర్ 5 months గ్యాప్ టుడే ఐఎమ్ గోయింగ్ టు మై కాలేజ్. నాట్ టు రైట్ సెమిస్టర్, నాట్ టు రైట్ మిడ్ ఎగ్జామ్స్, సంథింగ్ సెపరేట్ ఫ్రమ్ దట్. ఇన్ మై 3 years బీటెక్ నేను చాలాసార్లు కాలేజ్కి వెళ్ళా అండ్ చాలాసార్లు కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళా. బట్ దిస్ టైమ్ సంథింగ్ వెరీ స్పెషల్. ఐ విల్ టెల్ యూ దట్ లేటర్. బట్ బిఫోర్ దట్ ఇప్పుడు నేను జనరల్లో జర్నీ చేయాలి, ఎందుకంటే ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్ చేయించుకోవటం మర్చిపోయా. సో ఈ జర్నీ అయితే కొంచెం కష్టంగానే ఉంటుందని నేను అనుకుంటున్నా. అండ్ సేమ్ యాజ్ ఆల్వేస్ గంట ముందే వచ్చేసా. ట్రైన్స్ అన్నీ వస్తున్నాయి కానీ నేను ఎక్కాల్సిన ట్రైన్ మాత్రం ఇంకా రావట్లేదు అని అనుకునే లోపే विशाखापट्टनम लोकमान्य तिलक एक्सप्रेस प्लेटफॉर्म नंबर 1 पर आ रही है. And the journey starts from దువ్వాడ టు గుంటూరు. ఎందుకో లిటిల్ బిట్ నర్వస్గా ఉన్నా, అంటే సీట్ దొరుకుతుందా లేదా అని. వీడేంటి జనరల్ అన్నాడు, నించొని వెళ్ళలేమో అన్నాడు, ఇప్పుడు చూస్తే ఎంత ఫ్రీగా కూర్చొని వెళ్తున్నాడు అనుకుంటున్నారా? అదే మ్యాజిక్. మ్యాజిక్ ఏంటంటే నేను ఎక్కిన బోగిలోనే నా ఫ్రెండ్ గడు కూడా ఎక్కాడు అండ్ కంపార్ట్మెంట్ కూడా ఖాళీగా ఉందనుకో, అది వేరే విషయం. సో అలా నాకు కూర్చోడానికి అయితే సీట్ దొరికింది. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వచ్చే ఎనర్జీనే వేరు, ఎందుకంటే ఇద్దరం మాట్లాడుకుంటూ నైట్ అవుట్ చేస్తాం. డిస్టెన్స్ తగ్గుతున్న కొద్దీ నాలో ఎగ్జైట్మెంట్ అయితే పెరిగిపోతుంది, ఎందుకంటే ఈ 5 monthsలో నేను చేంజ్ అయ్యి ఉండొచ్చు, బట్ దోస్ మెమరీస్ స్టిల్ అలానే ఉన్నాయి. దిగిన వెంటనే ఎవరైనా ఉంటే బాగుండు పిక్ చేసుకోవటానికి, బట్ అలా ఎవరు లేరు కాబట్టి బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాం బస్ ఎక్కడానికి. ఫ్రెండ్షిప్లో ఉండే ఆ మ్యాజిక్కే వేరు బ్రో, ఎందుకంటే నైట్ 1కి స్టార్ట్ చేసిన మేము మళ్ళీ మా రూమ్కి రీచ్ అయ్యే వరకు మాట్లాడుతూనే ఉన్నాం. అలా మాట్లాడుకుంటూ రూమ్కి రీచ్ అయిపోయాం. అంత జర్నీ చేసి అలసిపోయా. సో ఫ్రెష్ అయ్యి పడుకొని మళ్ళీ లేచేసరికి టైం 6 అయిపోయింది. మాకు వచ్చే డ్యాన్స్లో ఎందుకు పిల్ల డ్యాన్స్లు జస్ట్ ఇలా అనడం రా, అంతేరా. దీపమా తిప్పుతావా? ఫ్రెండ్స్ని రోస్ట్ చేస్తే భలే హ్యాపీగా ఉంటుంది కదా. గుడ్ మార్నింగ్ గైస్. 5 months గ్యాప్ తర్వాత కూడా సేమ్ అదే ఫీలింగ్. ఎర్లీ మార్నింగే లేచి కాలేజ్కి ఎవడెళ్తాడురా బాబోయ్ అని. Today all of us Arif after a long time. Okay. Uday Bhai also joined the team. వీడికి ఏదో వచ్చినట్టు ఓవర్ యాక్షన్, కానీ వీడికి ఏం రాదు, అంతా చాట్ జీపీటీ అని అడుగుతాడు వీడికి. ఎప్పుడు ఫ్రెండ్స్ని రోస్ట్ చేయడం కాదు, అప్పుడప్పుడు మనల్ని రోస్ట్ చేసినప్పుడు కూడా మనం తీసుకోవాలి. అండ్ బై ద వే కాలేజ్కి ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా, ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. సో వచ్చిరని ఇంగ్లీష్తో ఏదో బాధపడి ఇంటర్నల్ని అయితే మంచిగా కంప్లీట్ చేస్తా.
అండ్ ఇంటర్నల్ మంచిగా కంప్లీట్ చేసిన ఆనందంలో ఫ్రెండ్స్ అందరం కలిసి క్రికెట్ ఆడదామని ప్లాన్ చేసాం. కాలేజ్లో ప్రాజెక్ట్ సబ్మిషన్లు, సెమ్లు, మిడ్లు అని ఎవడెంత ప్రెజర్ చేసినా క్రికెట్ మాత్రం మ్యాండేటరీ, తప్పకుండా ఆడేయాలి. 4కి మ్యాచ్ స్టార్ట్ చేయాలని చెప్పి నేను అందరం అనుకుని 4కి వచ్చేద్దామని డిసైడ్ అయ్యాం. ఈరోజు టైం ఇప్పుడు చూస్తే 5 అయింది. ఒక్కడు కూడా లేడు గ్రౌండ్లో, ఒక్కడు కూడా రాలేదు. ఇంకా అలా ఉంటుంది వీళ్ళతో పెట్టుకుంటే. అండ్ ఫైనల్లీ మ్యాచ్ స్టార్ట్ చేసాం. క్రికెట్లో మాకయ్యే గొడవలు చూస్తే మళ్ళీ రేపు పొద్దున్న మాట్లాడుకోరేమో అనిపిస్తుంది. కానీ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే క్రికెట్కి వెళ్ళొచ్చాం. క్రికెట్ అయితే అయింది, ఎవరికి కనిపించలేదు. వీడియోలో మనం కనిపిస్తే చాలు. భయ్యా హేమంత్ భయ్యా, రేపటి వరకు అవసరం లేదు. ఈవినింగ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం మంచిగా మాట్లాడేసుకుంటాం. నా 3 ఇయర్స్ బీటెక్లో నేను ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ ఎర్న్ చేశాను అంటే అది నా ఫ్రెండ్స్, ఇంకా మా ఎదురింట్లో ఉన్న అన్న వాళ్ళు. దే ఆర్ జస్ట్ లైక్ మై ఫ్యామిలీ. ఇదంతా చూస్తుంటే వీళ్ళు కాలేజ్కి వెళ్ళారా లేకపోతే ఎక్కడైనా భోజనాలకి వెళ్ళారా అని డౌట్ వస్తుంది కదా. మ్యాటర్ ఏంటంటే మేము చాలా డేస్ తర్వాత వచ్చామని చెప్పి మా ఎదురింటి అన్న వాళ్ళు మా కోసం డిన్నర్ ప్రిపేర్ చేశారు. అండ్ వీళ్ళ వల్లనే మేము రూమ్లో ఉన్నా సరే ఇంటి దగ్గర ఉన్న ఫీల్ వచ్చేది. ఇంకా ఆంటీ చేతి వంట అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను, ఎందుకంటే అంత బాగా చేస్తారు ఆంటీ. ఫైనల్లీ టుడే ఈజ్ ప్రాజెక్ట్ ఎక్స్టర్నల్ అండ్ ప్రాజెక్ట్ సబ్మిషన్. ఇదో రోడ్లో ఒక కొన్ని మంత్స్ బ్యాక్ వరకు కాలేజ్ని తిట్టుకొని రోజంటూ ఉండేది కాదు. కానీ ఇంకా ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి కాలేజీకి కూడా రావు. ఎంత తిట్టేసుకున్న కాలేజీని మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతాం, ఎందుకంటే కాలేజ్లో ఉన్న మెమరీస్ అలాంటివి. ఈ కాలేజ్తో నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. యాక్చువల్గా మెమరీస్ అనేవి బ్యాడ్ గుడ్ అని ఏముండవు, ఎందుకంటే ఈరోజు మనకు నచ్చిన ఒక థింగ్ రేపు ఖచ్చితంగా అది నచ్చవచ్చు, లేదా దాన్ని గుర్తు తెచ్చుకొని మనం నవ్వుతూ ఉండొచ్చు. సో మెమరీస్ ఆర్ ఆల్వేస్ స్పెషల్. ఫ్యూచర్లో ఎప్పుడైనా మన పాత ఫొటోస్ చూసుకుంటే ఆటోమేటిక్గా ఫేస్ మీద స్మైల్ వచ్చేస్తుంది కదా. అందుకే ఫొటోస్ అనేవి మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అందుకే బిఫోర్ ప్రాజెక్ట్ చిన్న ఫోటో సెషన్ మా అందరికీ. ఆ చిన్న గ్యాప్ను కూడా వదలట్లేదు మా వాళ్ళు. సీ వాట్ దే ఆర్ డూయింగ్. కేజీఎఫ్ ఒకడేమో మొబైల్లో కీబోర్డ్, ఇంకొకడేమో యాటిట్యూడ్ స్వాగ్, ఇంకొకడేమో ప్రాంక్స్. ఇక్కడ అందరికీ తెలుసు ఇంకొన్ని అవర్స్లో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారని, అండ్ మళ్ళీ కలవటానికి కొన్ని మంత్స్ మేబీ ఇయర్స్ కూడా పట్టొచ్చని. బట్ ఎందుకంత హ్యాపీగా ఉన్నారు? ఏదో ఫ్రెండ్స్తో కాసేపు గడిపేద్దామని మాత్రం కాదు, జస్ట్ టు బిల్డ్ మెమరీస్. ఒకటి బూటు. అండ్ ఫైనల్లీ 6 months ఆఫ్ వర్క్ అండ్ 4 days ఆఫ్ స్ట్రగుల్స్, ప్రాజెక్ట్ సబ్మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని ఆనందపడాలో లేక ఇంకొన్ని అవర్స్లో అందరం దూరం అయిపోతామని బాధపడాలో తెలియని కన్ఫ్యూజన్లోనే స్టార్ట్ అయింది చూడరా. షర్ట్స్ పైన సిగ్నేచర్స్ చేసుకోవటం స్టార్ట్ చేసాం. ఇదా 6 months బ్యాక్ ఇంటర్న్షిప్ జాయిన్ అయినప్పుడు ఫ్రిడ్జ్ కొనాలి ఫస్ట్ శాలరీతో అని చెప్పిన వీడు ఇప్పటికొచ్చి వాటర్ బాటిల్ కూడా కొనలేదు. ఇలా ఒక్కొక్కరు ఎవరు కనిపించింది వాళ్ళు రాస్తూ సెండ్ ఆఫ్ని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. లైఫ్లో కొన్ని మూమెంట్స్ ఆనందానికి బాధకి మధ్యలో ఉంటాయి. అలాంటి మూమెంటే ఇది నా లైఫ్లో.
అండ్ దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ మై 3 years ఆఫ్ బీటెక్. బై గాడ్స్ గ్రేస్ అందరూ మంచిగా సెటిల్ అవుతారని కోరుకుంటున్నాను. నాలానే మీకు కూడా మీ కాలేజ్తోనూ మీ ఫ్రెండ్స్తోనూ మంచి మెమరీస్ ఉండుంటాయి. అవన్నీ కామెంట్ చేయండి. అండ్ దిస్ వీడియో ఈజ్ డెడికేటెడ్ టు all graduated students.